360 ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. లెజెండ్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ స్టూడియోలో మన మధ్య సుప్రసిద్ధ కవి, విమల సాహితీ సమితి అధ్యక్షులు, ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ జల్ది విద్యాధరరావు గారు ఉన్నారు. ఆయన ఒక పుస్తకాన్ని, ముఖ్యంగా ముసాఫిర్ అన్నటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. ఇంతకు ముందే ఆయన అనేకమైనటువంటి కవితా సంపుటాలను, సమీక్షా గ్రంథాలను ఆయన ఆవిష్కరించారు. ఆయన సాహితీ రంగంలో ఒక లెజెండ్. అదేవిధంగా ఐఆర్ఎస్ అధికారిగా కూడా ఆయన ఒక లెజెండ్. కాబట్టి ఇవాళ మనం మన జల్ది విద్యాధరరావు గారితో ఈ యొక్క ముఖాముఖిని కొనసాగిద్దాం. నమస్తే విద్యాధరరావు గారు. నమస్కారం సార్. మీరు ఒక అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నారు, అదేవిధంగా కవిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ధన్యవాదాలు. విమల సాహితీ సమితి అనేటువంటి ఒక సాహితీ వేదిక ద్వారా కొన్ని వేల మందిని, కొత్త కవులను వెలుగులో తెచ్చారు, పాత కవులను సన్మానించారు, చాలామందికి అవార్డులు ఇచ్చారు. అసలు ఒక కవిగా ఉంటూ, ఒక అధికారిగా ఉంటూ ఇలా చేయాలన్నటువంటి సంకల్పం ఎందుకు కలిగింది? దాని వెనక ప్రేరణ ఏమిటి? థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. దీనికి ముఖ్య కారణం ఏంటంటే 2012లో విమల సాహితీ అనే ఆర్గనైజేషన్ స్థాపించాం. ఇది విమల అనే పేరు మా అమ్మగారి పేరు మీద పెట్టాం. సో ఇది ఎందుకు పెట్టామంటే ఆ రోజుల్లో సాహితీ సంస్థలు చాలా తక్కువ ఉండేవి. ఇది కొద్ది 4-5 సంస్థలు ఉండేవి. అది వాళ్ళే ఈ కార్యక్రమాలు చేస్తూ ఈ పుస్తకాల ఆవిష్కరణ సభలు, లేకపోతే సాహితీ సమావేశాలు, కవి సమ్మేళనాలు ఇవన్నీ జరిపేవాళ్ళు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడేదో కొంచెం లోటు ఉంది అనే పరిస్థితుల్లో సరే మనం ఎందుకు ఒక వాలంటరీగా, ఒక స్వచ్ఛందంగా ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాము సార్. సో స్థాపించిన నుంచి సంవత్సరం ఎప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా మనం ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నాం మన సంస్థ ద్వారా. దానికి ప్రేరణ మీ అందరికీ తెలుసు, బిక్కి కృష్ణ గారు, డాక్టర్ కళారత్న బిక్కి కృష్ణ గారు వెనక ఉండి ఎంతో ప్రోత్సాహాన్ని అందించేవాళ్ళు. ఇంకా మిత్రులు కొంతమంది, వాళ్ళందరూ సహాయ సహకారాలతో నడుపుతున్నాం. అయితే వ్యక్తిగతంగా దీని ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తాను, నా జీతంలో నుంచి కొంత. అవును, అది ఇప్పుడు ఎందుకంటే చాలా సంస్థలు ఫండ్స్ వసూలు చేసి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, అది కాదు కదా. అవును, లేదు సార్, లేదు, అది ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా ప్రోత్సాహాన్ని అందించేవాళ్ళు. ఇంకా మిత్రులు కొంతమంది, వాళ్ళందరూ సహాయ సహకారాలతో నడుపుతున్నాం. అయితే వ్యక్తిగతంగా దీని ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తాను, నా జీతంలో నుంచి కొంత. అవును, అది ఇప్పుడు ఎందుకంటే చాలా సంస్థలు ఫండ్స్ వసూలు చేసి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, అది కాదు కదా. అవును, లేదు సార్, లేదు, అది ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా తీసుకుండా సొంత లాభం కొంత మాని పొరుగు వాడికి సాయపడబోయి, తోడుపడబోయి అని గురుజాడు చెప్పినట్టుగా అలా మీరు చేస్తున్న చాలా సంతోషం. థ్యాంక్ యూ. తర్వాత ఈ పుస్తకము ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నారు కదా, ముసాఫిర్. ఇది చాలా అద్భుతంగా, ఈ యొక్క గెటప్ కానీ ఇది కానీ అది మా ప్రేక్షకులు చూడాలి. ఈ అంటే ఫినిషింగ్ టచ్ కూడా ఈ పుస్తకం చాలా బాగా వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఈ ముసాఫిర్ అని ఇది కొత్తగా టైటిల్ కొత్తగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు మీరు 4 సంపుటాలు రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఏమిటంటే అంతరంగపు భాష కావచ్చు, తోటమాలి మాలిని కావచ్చు, అదే కోహినూరు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ మొదటి 2 సంపుటాలకు దీనికి చాలా తేడా కనిపిస్తుంది. అంటే ముసాఫిర్ అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ముసాఫిర్ అంటే మీకు తెలుసు కదా సార్, ముసాఫిర్ అంటే ఒక ప్రయాణికుడు, లేదంటే అది హిందీ కానీ ఉర్దూ నుంచి వచ్చిన పదం. ముసాఫిర్ అంటే ప్రయాణికుడు, బాటసారి. ఆ బాటసారి అనే కాన్సెప్ట్ అంటే మనిషి ఒక బాటసారి లాంటి వాడు, ప్రయాణికుడు. కొంతకాలం ప్రయాణిస్తాడు, తర్వాత నిష్క్రమిస్తాడు ఆ బాట నుంచి. ఆ కాన్సెప్ట్తో ఒక ముసాఫిర్ అనే కవితను దీంట్లో రాశాను సార్ నేను. అంటే నాకు కొంచెం ఉర్దూ అంతగా రాకపోయినా కానీ ఉర్దూ భాషలో ఉన్నటువంటి పదాలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. గజల్ పుస్తకం టైటిల్ మాత్రం ఉంది. అదే అదే అనుకున్నాను. అవునవును. వాస్తవం చెప్పాలంటే ఒక గజల్ రూపము ఎలా ఉందో
ఇక్కడ కవితలు కూడా అలాగే ఉన్నాయి. అవును. అంటే గజల్లో గొప్ప భావనా బలం ఉంటుంది. గజల్లో ఒక అలౌకికమైనటువంటి ఒక ఆనందం, ఆనందం. అవును. అది మీరు కవిత్వంలో సాధించారనిపిస్తుంది. థ్యాంక్ యూ. అంటే ఇంతకుముందు ఏమనేవాళ్ళంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు తన కవిత్వంలో గజలియత్ ఎస్. సాధించాడు అని శ్రీరామ్ కౌజం సాగర్ లాంటి వాళ్ళు అనేవాళ్ళు. అదేవిధంగా బిక్కీ కృష్ణ గజలియత్ని హైజాక్ చేశాడు అనేవాడు ఆయన. అట్లా నేను గమనించాను ఈ ముసాఫిర్ అనేటువంటి దీంట్లో గజలియత్ లాంటి, అంటే గజలియత్ అంటే ఒక అద్భుతమైనటువంటి భావనా బలంతో కవిత్వం, ప్రేమ భావంతో కవిత్వం రాయడం అలా అందులో రాశారు. సరే, ఈ యొక్క పుస్తకం గురించి మరి 2వ తారీఖున మీరు ఉదయమే రవీంద్ర భారతిలో రిలీజ్ చేస్తున్నారు. దాని గురించి ఎవరు వస్తారో ఏమని చెప్పండి. మే 2వ తారీఖున ఉదయం 9 గంటలకి ప్రారంభమయ్యే ఈ సమావేశంలో, ఈ సభలో ముఖ్య అతిథిగా కొలకలూరి ఇనాక్ గారు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, మూర్తిదేవి అవార్డు గ్రహీత, ఒక తెలుగు సాహిత్యంలో ఒక శిఖరం లాంటి వ్యక్తి కొలకలూరి ఇనాక్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు సార్. దానికి కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ గారు సభాధ్యక్షత వహించబోతున్నారు. ఈ సభలో హేమాహేమిలైనటువంటి తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధులైనటువంటి సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు గీతాంజలిని, రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులోకి అనువదించినటువంటి గొప్ప సాహితీవేత్త. విశ్వపత్రిక ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేసి మీ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. అదే కాకుండా ఇక నాలేశ్వరం శంకరం గారు, ఆయన కూడా ఒక విశిష్ట అతిథిగా వస్తున్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు, గొప్ప విమర్శకులు, గొప్ప వక్త, గొప్ప కవి. తర్వాత ఇంకొక ముఖ్య అతిథిగా దాంట్లో కళారత్నం భగీరథ గారు. ఆయన కూడా ఈ మధ్యకాలంలో కళారత్నం వచ్చింది. చాలా గొప్ప వ్యక్తి, దాదాపు 20 పుస్తకాలని రాసినటువంటి వ్యక్తి. ఆయన కవిత్వం రాశాడు. అదే కాకుండా నాగలాదేవి అని ఈ మధ్యకాలంలో కృష్ణదేవరాయలు ప్రేమగాథను కూడా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. చాలా గొప్ప నవల అది హిస్టారికల్ నవల. సో దాని మీద పరిశోధన చేశారు. ఆయన భగీరథ గారు వస్తున్నారు. అదేవిధంగా ప్రముఖ కవయిత్రి, రచయిత్రి శైలజా మిత్ర గారు దానికి ఒక విశిష్ట అతిథిగా వస్తున్నారు. శైలజా మిత్ర గారే దానికి సమీక్ష కూడా చేయబోతున్నారు సార్. ఇంకా ఈ సమావేశంలో డాక్టర్ రాధా కుసుమ గారు, రోహిణి వంజారి గారు, మంజులా సూర్య గారు, అన్నిటికన్నా సభా నిర్వహణ, సభా సమన్వయం చేయడానికి కళ్యాణి తురుమెల్ల గారు కూడా మంచి కవయిత్రులు. వీళ్ళందరూ కూడా కవయిత్రులు, రచయిత్రులు, కథా రచయిత్రులు, సమీక్షకులు, ఒక తెలుగు సాహిత్యంలో ఒక స్థాయిలో నిలబడిన వాళ్ళు వీళ్ళంతా కూడా. సో అదృష్టవశాత్తు వీళ్ళందరూ కూడా విమల సాహితీ పత్రికలో భాగస్వామ్యం ఉండి సంపాదకులుగా వ్యవహరిస్తూ వాళ్ళ సేవలో చాలా మందికి దాదాపు 10 పేజీల పత్రిక ప్రతి వారం తీసుకొస్తున్నాం సార్. దాంట్లో కొత్త, అది చాలా గొప్ప సాహసం అని చెప్పారు. కొత్త వారికి, కవులకి, రచయితలకు దాదాపు ఒక 8 కథలు, ఒక 20-30 కవితలు, సమీక్షలు, అనేక ఆర్టికల్స్, సంపాదకీయాలు, ఇవన్నిటితో కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాగజైన్ లాగానే మేము ప్రయత్నం చేస్తున్నాం. సరే, మీలాంటి పెద్దల సహకారంతో కొలకలూరి ఇనాక్ గారు, ఇనాక్ గారు కూడా చాలా సంతోషము బ్రదర్. ఎందుకంటే మీరు ఒక అధికారిగా, అంటే కృష్ణదేవరాయలు మరి మంచి పరిపాలన దక్షుడు కావడానికి కారణం ఏంటంటే సాహిత్య నేపథ్యం. జేపీ గిల్ ఒక మాట అన్నారు, సాహిత్యం నేపథ్యంగా ఉన్నటువంటి వారు గొప్ప పాలనా దక్షులు అవుతారు అన్నారు. అలా సాహిత్యం అంటే ప్రజల హృదయం, ప్రజల జీవితం, ప్రజలతో మమేకం కావడం, ప్రజలను ప్రేమించడం. అలా ప్రేమించడం వల్లనే కవిత్వం కానీ వ్యక్తిత్వం కానీ వికసిస్తుంది. అలా ఒక అద్భుతమైనటువంటి కవితా సంపుటాల్లోనే ఆ విషయం తెలుస్తుంది. అంటే మానవత్వానికి ప్రతీక కవిత్వం, సాహిత్యం, అది పతాకం. అది ఒక మాటలో చెప్పాలి. మీరు మొట్టమొదట రాసినటువంటి అంతరంగపు భాష, అంటే మామూలు భాష వేరు, కవిత్వ భాష వేరు. కానీ అంతరంగపు భాషలో కవిత్వ భాషను చాలా బాగా పండించారు. ఆ అంతరంగపు భాష మొదటి కవితా సంపుటికి
ఇప్పుడు మీరు రాసిన ముసాఫిర్ కవితా సంపుటికి మధ్యలో మీ ప్రయాణము ఎలా జరిగింది, మరి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సార్ చాలా సంతోషంగా జరిగింది సార్. అంతరంగ భాష అనేది అనేక రకాల భావాల సమూహారం అది. అంటే దాంట్లో మెయిన్ ఏంటంటే మానవత్వం భావనలు అనేది ఉండాల. తర్వాత ప్రేమతత్వం, ప్రతి పంచిని ప్రేమించాలా అనే ఈ కాన్సెప్ట్తో రాసినటువంటి అందులో అదే రాసి కొద్దిగా సమాజంలో జరుగుతున్నటువంటి దురన్యాయాలు అంటే అందులో ఒక భావాభ్యుదయ అభ్యుదయ కవిత్వం కూడా ఎక్కువ ఉంది సార్. దళిత భోజన కాన్సెప్ట్లు కూడా ఉన్నాయి. అంటే ఫస్ట్ లో ఫైర్ ఉంది, ఆ తర్వాత తోటమాలి మాలింకి వచ్చినప్పుడు కొద్దిగా తగ్గింది. అంటే పరిణామం, కవి యొక్క పరిణామం. కోహినూరుకి వచ్చిన తర్వాత పూర్తిగా మీరు ఒక పరిపూర్ణమైన కవిగా ఒక ప్రపంచ అంటే అన్నిటిలోనూ ఒక ఫిలాసఫికల్ అవుట్లుక్, ఒక నేచర్లో మమేకమైపోయి చాలా ఇన్వాల్వ్ అయిపోయి అంటే కొత్తగా కవులు, గొప్ప కవులు, మంచి కవుల యొక్క కవితా సంపుటాలు చదివితే దాని ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉంటుంది అని చెప్పి. అంటే ఇప్పుడు ప్రాచీన కవులు కూడా ఎజ్రా ఫౌండ్, ఇలియట్, అంటే వీళ్ళకు ఫ్రెంచ్ కవులు బోధలేరు, మల్లారమే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది. అట్లాగా మీ కవిత్వంలో కూడా నాకు తెలిసి ఒక్కరి ప్రభావం అని లేదు, కానీ మీకు సొంత గొంతుక అనేది మాత్రం సొంత గొంతుక అనేది స్పష్టంగా మొదటి నుంచి సొంత డిక్షన్గా ఇది చాలా అరుదైన విషయం. దీనికి కారణము అంటే నాకు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీద అభిమానము, లేకపోతే ఆయన సాహిత్యం మీద అభిమానం నాకు ఉండదు సార్. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా అందరి మీద చదువుతా. ఆ చదవటం వల్ల ఏంటంటే ఆ మిక్స్డ్ ఫీలింగ్స్ అనేవి ఆ లోపల ఇదైపోయి తర్వాత ఒక అవుట్పుట్ అనేది ఒక మంచి పరిణామంగా బయటికి రావడానికి అవకాశం కలిగి ఉండొచ్చు. ఒక పర్టికులర్ ఒక సాహితీవేత్త లేకపోతే కవి, రచయిత ప్రభావం నా మీద ఉంది అని మాత్రం చెప్పలేదు సార్. అందరినీ చదివాను, అందరి అభిప్రాయాలను నాకు ఇష్టము, అందరినీ గౌరవించే ఇమిటేషన్ కానీ ఆ ఇమిటేషన్ అనేది దానికి లిమిటేషన్ లేదు సార్. లిమిటేషన్ లేదు. అది అనుకరణ మక్కికి కాకుండా అది ఒక ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు, ఎవరికైనా ఇన్స్పిరేషన్ ఉండొచ్చు. బట్ అయితే ఆ ప్రభావం దేంట్లో ఎవరి ప్రభావం పడలేదు. కానీ వాళ్ళ భాష కానీ చాలా మంది విమర్శకులు, అంటే మీ కవిత్వం చదివినటువంటి వాళ్ళు చాలా మంది విమర్శకులు మీ గురించి చెప్పడం అంటే, ఇప్పుడు రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక మాట, రసోన్మాద స్థితికి వెళ్ళి రాసినటువంటి కవిత్వం గొప్ప కవిత్వం, అతను గొప్ప కవి అవుతాడు. అట్లా మీరు ఒకసారి ఏ వస్తువుని తీసుకున్నా ఒక రసోన్మాద స్థితికి వెళ్ళి రాస్తున్నారేమో అని అనిపిస్తుంది. దానికి అది మీ మొత్తం 4 కవితా సంపుటాలన్నా అది కనిపిస్తుంది. మళ్ళీ ఇలా ఇంత ఇన్వాల్వ్మెంట్ మీకు ఎలా వచ్చింది? అంటే దీనికి ఏదన్నా అంటే గురువుల ప్రభావం ఏమైందా, లేదు సహజంగా సహజంగా ఉన్నది సార్. ఇది అంటే జూనియర్ ఇంటర్లోనే నేను కవితలు రాయటం మొదలు పెట్టాను. మా కాలేజ్ మ్యాగజైన్లో, గుంటూరులో ఏసీ కాలేజీలో చాలా స్టాండర్డ్ మ్యాగజైన్ ఉండేది. జూనియర్ ఇంటర్ నుంచే నా ఈ కవితలు ప్రచురించడం జరిగింది. తర్వాత డిగ్రీకి వచ్చేసరికి నేనే కాలేజ్ మ్యాగజైన్ ఎడిటర్గా ఉన్నాను. నాకున్న గుర్తింపు అది. తర్వాత కాలేజ్ ప్రెసిడెంట్గా కూడా చేశాను, అది వేరే విషయం సార్. బట్ సాహిత్యం అనేది మొదటి నుంచి ఉన్నది, అది తరాలుగా వస్తున్నది. మా అమ్మమ్మ గారు రాసేవాళ్ళు, తర్వాత మా అమ్మగారు, మా పెద్దమ్మగారు, మా పిన్ని వాళ్ళు కూడా, మా ఆంటీ వాళ్ళు కూడా రాసేవాళ్ళు. కాబట్టి అది ఒక సహజమైనటువంటి వారసత్వంగా వచ్చింది, జీన్స్లోనే ఉన్నట్లుంది. ఆ తర్వాత నాకు ఇది ఫీలింగ్స్ అన్నీ కూడా ఒక ఎప్పుడు రాత్రి 11:30-11ంటికి మొదలు పెట్టుకుంటాను సార్. దాదాపు 2 వరకు ఒక ట్రాన్స్లో ఉన్నట్టు రాసుకుంటూ పోతాను. అది కంప్లీట్ అయిన తర్వాతనే, అది ముగించిన తర్వాత నేను పడుకోవడం జరుగుతుంది అనమాట. లేదంటే ఏదైనా ఫినిషింగ్ ఉందంటే తెల్లవారుజామున లేచి మళ్ళీ 5ంటికి 4:30కి అది కంప్లీట్ చేసి అప్పుడు అది తర్వాత నా పనులు చూసుకుంటాను. ఇప్పుడు సమకాలీన సమస్యల పైన కూడా మీరు రాశారు. అయితే నాకు ఈ ప్రేమ భావన, లేకపోతే ఇతరులని సమానత్వం, మానవత్వం, ప్రేమతత్వం, ఈ 3 కాన్సెప్ట్ల మీద ఎక్కువ రాశారు. నాకు వేరే వాళ్ళని ద్వేషించి లేకపోతే వాళ్ళ మీద ఇంకా కోపంతోటో రగులతోనో రాయటం అంటే కొద్ది కష్టమే సార్. రాస్తాను అంటే నా ఒక కవిగా సామాజిక సమస్యల మీద స్పందిస్తాను, కానీ అది కూడా ఒక
రాగద్వేషాలకు పొలైట్ అతీతంగా గా సాధ్యమైనంత వరకు అది కవి హృదయాన్ని బట్టి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది సార్, అంతే. అది సహజంగా సహజంగా. మనుషులు ప్రేమించే కవికి అవును. ఆ కులమతాలు ప్రాంతాలు ఇవన్నీ అతీతంగానే ఉండాలని వాటికి అతీతంగా ఉండాలని అనుకుంటారు. ఆలోచన సార్, అంతే. అది ఆ మానవీయ కోణం. మానవీయ కోణం. మీ కవిత్వంలో మెయిన్ మానవీయ కోణం అనేటువంటిది కనిపిస్తుంది. చాలా సంతోషము. థ్యాంక్ యూ సార్. తర్వాత అంటే మీరు ఒక ఉద్యోగిగా, అంటే ఒక ఉన్నతమైన ఐఆర్ఎస్ అధికారిగా అందులోన ఎక్కువ తృప్తి పొందారా, ఈ కవిత్వంలో ఎక్కువ తృప్తి ఉందా? అంటే నాకు అన్ని బ్యాలెన్స్ చేసుకునేవాడిని సార్. నాకు తృప్తి అనేది ప్రతి క్షణం కూడా నాకు తృప్తితో జీవితం గడుపుతున్నాను. ప్రతి సందర్భంలోనూ కూడా నేను సంతృప్తిగా ఉంటాను. నా ఆఫీస్ పనుల్లో కానీ, ఇంటి దగ్గర కానీ, కవిత్వంలో కానీ, సమావేశాలు నిర్వహణలో కానీ, వీటిల్లో ప్రతిదీ కూడా ఒక ఒక సాటిస్ఫాక్షన్ పాయింట్ అనేది తప్పనిసరిగా రీచ్ అయితేనే నాకు ఆ రోజు సంతృప్తిగా ఉంటుంది సార్. మీరు ప్రభుత్వాన్ని అందుకే ఒక ఉన్నతాధికారిగా 4,000 5,000 కోట్లు ప్రభుత్వానికి కూడా మిగిలిచ్చారని, అది మీ గురించి మంచి అధికారిగా పేరుంది. అదేవిధంగా మంచి కవిగా కూడా మీకు పేరుంది, మంచి సాహితీ పోషకునిగా పేరుంది. అన్నిటికీ మించి ఒక మంచి స్నేహశీలిగా అందరినీ కొత్త కవులు రచయితలు అందరినీ అన్ని ప్రాంతాల వాళ్ళని కూడా బాగా ప్రోత్సహిస్తారని, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆజాత శత్రువుగా పేరుంది. శత్రువులు లేనివాడనే ఆజాత శత్రువు అండి. కానీ నేను నాలాంటి వాడు ఏంటంటే శత్రువు ఒకడు ఉండాలని నా కవిత్వంలో కవిత ఒకటి రాశారు కదా, రాశాను. కానీ చాలా సంతోషం ఆ విధంగా ఉండడము. సరే, ఈ ముసాఫిర్ నుంచి ఒక మంచి కవితతో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిద్దాము. ఒక మంచి కవిత చదవండి. ఇది ఒక ప్రేమ భావంతో లేకపోతే ఒక ఇది రాసింది సార్. అంటే ఒక మనిషిని ఏ విధంగా చెక్కుకోవాలి, అవతల వ్యక్తి వారికి ఉన్నటువంటి ఆ ప్యూరిటీని మనం గమనించి మనలో ఉన్నటువంటి లోపాలను ఏ విధంగా సవరించుకోవాలనే ఉద్దేశంతో రాశాను సార్. ఉక్క పూత గోతులలో పడి ఉక్కిరి బిక్కిరైన వాణ్ణి, కొండపై పాకుతూ ఆకాశం వైపుకు ముక్కిన వాణ్ణి, చల్లని పవనాలకై ఆశతో చేతులను పైకెత్తిన వాణ్ణి, ఉత్సాహ గాలులతో బృందగానం చేసిన పసివాణ్ణి, ఉన్మాద గాలుల తీవ్రత చూస్తూ వగచిన వెర్రివాణ్ణి, నిశ్శబ్ద నీరవంలో ప్రశాంత గగనం విచ్చుకున్న వేళ, నింగి మధ్యలో తారలు తారట్లాడుతూ ఉన్న వేళ, వేచి ఉన్న ఆహ్లాద వీచిక నెమ్మదిగా పయనించే వేళ, అద్దం తలుపుపై మృదు మునివేళ్లతో తట్టిన వేళ, తీసి తీయని మరుక్షణమే తనువంతా చుట్టిన వేళ. ఇది దీనికి చివరిగా సార్ ముగింపు సార్. నీవిప్పుడు శ్వాసకోశాలలో గిరికీలు తిరిగే వేడి ఊపిరివి, నన్ను నాకు కొత్తగా పరిచయం చేసే నవరస రాగినివి, అతుకు బతుకుల వికార ఆహార్యం ధరించిన నాలోని కాలుష్య కాసారాన్ని క్షాళన చేస్తున్న పరివ్రాజకురాలివి, చిత్తభ్రమణ బానిస దాస్య శృంఖలాలు విచ్ఛేదన చేస్తూ పదునైన పనిముట్లతో దివారాత్రాలు చెక్కే మౌన శిల్పివి అని అవతల వ్యక్తి గురించి చాలా బాగా నిరంతర పరిశోధనతో నిన్ను పరిశోధన చేసే విద్యార్థిని, నిక్షిప్తమైన వైరుధ్య భావనలు నిర్వీర్యం చేసుకుంటూ నీకిష్టమైన ఆకృతి కోసం సహజ రూపం పొందిన శిలని. అంటే నన్ను నేను మామూలుగా శిల రూపంలో నేను వచ్చాను, నువ్వు ఏ విధంగా నన్ను ఆకృతికి మార్చుకుంటావు అనేది అది నీ ఇష్టం అనే ఆ ఉద్దేశంతో సార్ నేను ఇప్పుడు ఆపేక్ష ఉలితో చెక్కబడిన ఒక నగ్న దేహాన్ని అని ముగించాను సార్. బాగుంది. మౌన శిల్పివి అనేటువంటి పదబంధం, ఇలాంటి పదబంధాలు చక్కని ఒక అంటే ఒక ఫీల్ పోయంని రాశారు. సింబాలిక్గానే ఉంది, భాష కూడా చాలా బాగుంది, మంచి కవిత. ఇలాంటి మంచి కవిత ఉన్నటువంటి డాక్టర్ జల్ది విద్యాధర్ ముసాఫిర్ అంటే బాటసారి అనేటువంటి ఈ యొక్క కవితా సంకలన ఆవిష్కరణ సభ ఎల్లుండి అంటే 2వ తారీఖు ఉదయము 9 గంటలకు రవీంద్ర భారతిలో ఉంది. కాబట్టి సాహితీ ప్రియులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని కోరుకుంటూ, మరి అనేక మంది తాను కవిగా ఉండటమే కాకుండా అనేక మంది కవులను విమల సాహితీ సమితి ద్వారా ప్రోత్సహిస్తూ, అదేవిధంగా విమల సాహితీ సంస్థ ద్వారా ఇంకా పత్రికల ద్వారా సాహితీ సేవ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కవి, మానవత్వం మన ఒక జీవన తత్వంగా ముందుకు అంటే బాటసారి ఆయన రాశాక ఇక్కడ ముసాఫిర్ అని ఆయనే ఒక ముసాఫిర్, మానవత్వం జీవన తత్వంగా
ముందుకు వెళ్తున్నటువంటి ముసాఫిర్ కవి సార్ ఆ? జల్దీ విద్యాధరరావు గారు మన స్టూడియోకి వచ్చి ఈ లెజెండ్ ప్రోగ్రాంలో అనేక విషయాలు తెలియజేసినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు, సార్. ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు రూపొందించినందుకు ఈ న్యూస్ 360 ఛానల్ అధినేత అట్టూరి ప్రవీణ్ గారికి కూడా, మిగతా సాంకేతిక సిబ్బంది అందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఇంటర్వ్యూ చేసినటువంటి బిక్కి కృష్ణ గారి నా అభినందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం కలిగించినందుకు. ఇదండి ఈనాటి లెజెండ్ కార్యక్రమంలోని ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తితో మనం జరిపినటువంటి ముఖాముఖి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మరొక వ్యక్తితోన లెజెండ్ కార్యక్రమంలో ముఖాముఖిని కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.